హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను 2025లో హిందీ లాంగ్వేజ్ లో రిలీజ్ అయినటువంటి ఒక లీగల్ డ్రామా మూవీ స్టోరీని ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. అదే యామీ గౌతమ్ మరియు ఇమ్రాన్ హస్మి కలిసి నటించినటువంటి హక్ మూవీ. ఇక టైం వేస్ట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం. నౌ లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో స్టార్ట్ చేసే ముందు మన ఛానల్లో లాస్ట్ వీడియోకి వచ్చిన బెస్ట్ కామెంట్ ఏమిటో చూద్దాం. అండ్ ఈ కామెంట్ నేను పర్సనల్ గా సెలెక్ట్ చేసింది అయితే కాదు, సాఫ్ట్వేర్ ఆటోమేటిక్ గా ఈ వీడియోని లైక్ చేసి కామెంట్ చేసిన బెస్ట్ కామెంట్ ని ర్యాండమ్ గా సెలెక్ట్ చేస్తుంది. సో కీప్ కామెంటింగ్. నెక్స్ట్ మీ కామెంటే సెలెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంది. అండ్ థ్యాంక్స్ ఫర్ కామెంటింగ్. నౌ లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. ఓపెన్ చేసిన మూవీ స్టార్టింగ్ సీన్ లోనే 1987లో ఒక రేడియో స్టేషన్ లో ఈ మూవీలో హీరోయిన్ అయినటువంటి జకియా బాను అనే ఒక అమ్మాయిని ఇంటర్వ్యూ చేస్తూ ఉంటారు. ఆ ఇంటర్వ్యూ చేసే వ్యక్తి జకియా బానును చూసి, మీరు మీ భర్తకు వ్యతిరేకంగా కోర్టులో కేసు వేసి ఆ కోర్టులో విజయం సాధించారు కదా, దాని గురించి కొంచెం ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పండి అని అంటూ ఉంటాడు. దాంతో ఆ జకియా బాను జరిగిందంతా కూడా చెప్పడం మొదలు పెడుతుంది. స్టోరీ గతానికి వెళ్తుంది. 1967 సంవత్సరంలో కోర్టులో అబ్బాస్ అనే ఒక లాయర్ చాలా మంచిగా వాదిస్తూ ఉంటాడు. ఈ అబ్బాస్ ఈ మూవీలో హీరో. అబ్బాస్ కోర్టులో బాగా వాదించడంతో అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా అబ్బాస్ ని మెచ్చుకుంటూ ఉంటారు. ఆ తర్వాత అబ్బాస్ కోర్టు నుంచి బయటకు వచ్చి అక్కడ ఉన్నటువంటి జకియా బానుతో చాలా మంచిగా మాట్లాడుతూ ఉంటాడు. ఆ తర్వాత వారిద్దరూ ప్రేమించుకుంటూ ఉండడంతో ఇంట్లో వాళ్ళకి తెలిసి వాళ్ళిద్దరికి కూడా పెళ్లి చేసేస్తారు. అప్పటి నుంచి కూడా జకియా బాను అబ్బాస్ ఇద్దరు కూడా చాలా ఆనందంగా జీవిస్తూ ఉంటారు. జకియా బాను ఇంట్లో పనులన్నీ కూడా చాలా చకచకా చేసేస్తూ, ఇంట్లో వాళ్ళకి ఏం కావాలో అన్ని కూడా చేసి పెడుతూ, ఇంటి మొత్తాన్ని కూడా తన ఆధీనంలోకి తీసుకుని మొత్తం పెత్తనం చలాయిస్తూ ఉంటుంది. అబ్బాస్ కూడా జకియా బాను దగ్గర చాలా ప్రేమగా మాట్లాడుతూ, నువ్వే ఈ ఇంటికి యువరానివి అని అంటూ ఉంటాడు. ఆ తర్వాత ఒక రోజు జకియా బాను ఇంటి పక్కన ఉన్నటువంటి వ్యక్తి ఒక 2 అడుగులు జకియా బాను వాళ్ళ స్థలంలోకి జరిగి ఇల్లు కట్టుకుంటూ ఉంటాడు. దాంతో అది గమనించిన జకియా బాను వెంటనే అతని దగ్గరికి వెళ్లి, నువ్వెందుకు మా స్థలంలోకి వచ్చి ఇల్లు కడుతున్నావు అంటూ గొడవ చేస్తూ ఉంటుంది. దానికి ఆ వ్యక్తి కూడా చాలా కోపంగా జకియా బానును చూసి, నిన్నగాక మొన్నొచ్చావు, నీకేదో మొత్తం తెలిసినట్లుగా మాట్లాడుతున్నావు, ఇది నా ఇష్టం, నా స్థలం, నీకేం తెలియదు, అసలు నీకు దీని గురించి ఏమీ తెలియదు అంటూ చాలా దుర్భాషలాడుతూ ఉంటాడు. ఆ తర్వాత రోజు అబ్బాస్ అక్కడికి వచ్చి తన ఇంటి పక్కన ఉన్నటువంటి ఆ వ్యక్తిని చూసి, నిన్నేదో నా వైఫ్ గురించి నీకు ఈ ఇంటికి సంబంధం లేదు అని చెప్పావంట కదా, నిన్నే ఈ స్థలం మొత్తాన్ని కూడా నా వైఫ్ పేరు మీదకి రాసించాను, ఇంకోసారి నా వైఫ్ ని ఏమైనా అన్నావంటే ఊరుకోను, నిన్ను కోర్టు వరకు లాగుతాను అని వార్నింగ్ ఇస్తూ ఉంటాడు. అలా అబ్బాస్ మరియు జకియా బాను ఇద్దరు కూడా చాలా ఆనందంగా జీవితాన్ని గడుపుతూ ఉంటారు. వాళ్ళకి 2 పిల్లలు పుడతారు. అయితే అప్పటి నుంచి కూడా అబ్బాస్ జకియా బాను మీద అంతగా ఇంట్రెస్ట్ చూపించకుండా తనని కొంచెం కొంచెం అవాయిడ్ చేస్తూ ఉంటాడు. అయితే ఈ జకియా బాను మరియు అబ్బాస్ ఇద్దరికి కూడా ఒక ఆనవాయితీ ఉంటుంది. అదేమిటి అంటే ప్రతి సంవత్సరం వీళ్ళ పెళ్లి రోజున వీళ్ళిద్దరూ కూడా సినిమాకి వెళ్లి వస్తూ ఉంటారు. ఈ రోజు వాళ్ళ పెళ్లి రోజున జకియా బాను బాగా రెడీ అయ్యి థియేటర్ దగ్గరికి వెళ్లి తన హస్బెండ్ అయినటువంటి అబ్బాస్ కోసం వెయిట్ చేస్తూ ఉంటుంది. అయినప్పటికీ అబ్బాస్ మాత్రం అక్కడికి రాడు. దాంతో జకియా బాను చాలా బాధపడుతూ ఇంటికి వచ్చి అక్కడే కూర్చుని ఉంటుంది. కొంతసేపటి తర్వాత అబ్బాస్ ఇంటికి వచ్చి అక్కడ కూర్చుని ఉన్నటువంటి జకియా బానుతో ఏమీ మాట్లాడకుండా తను చాలా వేగంగా తన రూమ్ లోకి వెళ్లి బ్యాగ్ సర్దుకుంటూ ఉంటాడు. ఇంతలో అక్కడ వచ్చినటువంటి జకియా బాను, మీరు చాలా మారిపోయారు, నన్ను అస్సలు పట్టించుకోవడం లేదు, ఈ రోజు మన పెళ్లి రోజు, ఆ విషయం కూడా మీరు మర్చిపోయారు, నిజానికి మనం ప్రతి పెళ్లి రోజు కూడా థియేటర్కి వెళ్ళి సినిమాకి వెళ్తూ ఉంటాం కదా, ఈ రోజు ఎందుకు రాలేదు అని అడుగుతుంది. ఆ మాటలు విన్న అబ్బాస్, నాకు కొంచెం పని చాలా ఎక్కువయింది, అందుకే రాలేకపోయాను అంటూ ఉంటాడు. జకియా బాను మాత్రం, నువ్వు నన్ను సినిమాకి తీసుకుని వెళ్ళలేదు అని నేను అంతగా ఫీల్ అవ్వడం లేదు, కానీ నేను అక్కడ కూర్చొని బాధపడుతూ ఉండగా నా దగ్గరికి వచ్చి కనీసం వాదార్చను కూడా వాదార్చలేదు అని చాలా బాధపడుతూ గొడవ చేస్తూ ఉంటుంది. దాంతో అబ్బాస్ చాలా కోపంగా ఆ జకియా బానుని చూసి, నాకు ఇప్పుడు కనీసం నీతో గొడవ పడే అంత టైం కూడా లేదు, నేను ఇప్పుడు అర్జెంట్ గా పాకిస్తాన్ కి వెళుతున్నాను అని చెప్పి తన బ్యాగ్ ని సర్దుకుని అక్కడి నుంచి వెళ్ళబోతూ ఉంటాడు. జకియా బాను వెంటనే అబ్బాస్ ని చూసి, అంత సడన్ గా పాకిస్తాన్ కి ఎందుకు వెళుతున్నారు అని అడుగుతుంది. అప్పుడు అబ్బాస్ సమాధానం చెప్తూ, మా పూర్వీకులకు సంబంధించిన స్థలం కొంచెం అక్కడ ఉంది, దాన్ని అమ్మి డబ్బులు తీసుకుని రావాలి, నాకు ఇండియాకి రావడానికి 5 రోజుల సమయం పడుతుంది అని చెప్పి అబ్బాస్ వెంటనే అక్కడి నుంచి బయలుదేరి పాకిస్తాన్ కి వెళ్ళిపోతాడు. అప్పటి నుంచి కూడా జకియా బాను అబ్బాస్ ఇంటికి ఎప్పుడు వస్తాడా అని చాలా తీవ్రంగా వెయిట్ చేస్తూ ఉంటుంది. అప్పుడే జకియా బానుకి ఒక గుడ్ న్యూస్ కూడా తెలుస్తుంది. అదేమిటి అంటే జకియా బాను 3 నెలల ప్రెగ్నెంట్ అన్న విషయం తెలుస్తుంది. దాంతో జకియా బాను అబ్బాస్ ఇండియాకి రాగానే ఈ గుడ్ న్యూస్ ని చెప్పాలి అని అబ్బాస్ కోసం వెయిట్ చేస్తూ ఉంటుంది. వచ్చేస్తే 5 రోజుల తర్వాత అబ్బాస్ పాకిస్తాన్ నుంచి ఇండియాకి తిరిగి రావడంతో ఈ జకియా బాను చాలా ఆనందపడుతూ అక్కడికి పరిగెట్టుకుంటూ వెళ్లి ఆ అబ్బాస్ ను చూసి ఒక్కసారిగా షాక్ అవుతుంది. ఎందుకంటే అబ్బాస్ పాకిస్తాన్ లో ఒక అమ్మాయిని పెళ్లి చేసుకుని ఇంటికి తీసుకుని వచ్చి ఉంటాడు. అదే సమయంలో అబ్బాస్ వాళ్ళ అమ్మ జకియా బాను దగ్గరికి వచ్చి,
పాకిస్తాన్ లో మాకు కొంతమంది చుట్టాలు ఉన్నారు. మా చుట్టాల అమ్మాయి తన పేరు సమీరా బాను. ఈ సమీరా బానుకు 2 నెలల క్రితమే పెళ్ళయింది. అయితే పెళ్ళైన తర్వాత ఆ వ్యక్తి ఈ సమీరా బానుని విడిచిపెట్టి వెళ్లిపోయాడు. అక్కడ ఉన్నటువంటి మా చుట్టాలు బలవంతంగా అబ్బాస్ కి ఆ అమ్మాయిని ఇచ్చి పెళ్లి చేసి పంపించారు. మీరిద్దరూ కూడా ఆనందంగా కలిసిపోయి జీవించండి అని చాలా సాధారణంగా చెప్తూ ఉంటుంది. ఆ మాట ఉన్నటువంటి జకియా బాను చాలా బాధపడుతూ ఆ అబ్బాస్ దగ్గరికి వెళ్లి, ఏంటంటే మీ అమ్మగారు ఏదేదో చెప్తున్నారు, నిజంగానే మీరు ఈ అమ్మాయిని పెళ్లి చేసుకున్నారా, ఎందుకు ఇలా చేయాల్సి వచ్చింది అని అడుగుతూ ఉంటుంది. అయితే ఆ అబ్బాస్ మాత్రం ఏమీ సమాధానం చెప్పకుండా తన రూమ్ లోకి వెళ్లిపోతాడు. అయితే ఆ తర్వాత బాధపడుతున్నటువంటి జకియా బాను దగ్గరికి అబ్బాస్ మళ్ళీ తిరిగి వచ్చి, ఈ సమీరా బానుకి పెళ్ళైన 2 నెలలకే తనని విడిచిపెట్టి తన హస్బెండ్ వెళ్లిపోయాడు, తను చాలా బాధపడుతూ ఉండేది. నేను అక్కడికి వెళ్ళిన తర్వాత మా చుట్టాలు బాగా మాట్లాడి ఆ అమ్మాయి బాధను చూడలేక నాకు ఇచ్చి పెళ్లి చేశారు. నువ్వేమి దీని గురించి పెద్దగా బాధపడవద్దు, ఆమెను నా 2వ భార్యగా అస్సలు చూడవద్దు, నా ప్రేమ మొత్తం నీకే చెందుతుంది, ఇల్లు మొత్తం కూడా నీ కంట్రోల్లోనే ఉంటుంది, కాబట్టి నువ్వు దీని గురించి పెద్దగా పట్టించుకోకు, మనం ఇంతకుముందు ఎలా ఉన్నామో సేమ్ అదే విధంగా జీవిద్దామని చెప్పి తనని కన్విన్స్ చేసే విధంగా మాట్లాడుతూ ఉంటాడు. ఆ తర్వాత జకియా బాను కిచెన్ లో ఉండగా అక్కడికి తన అత్తయ్య వచ్చి జకియా బానును చూసి, నువ్వెందుకు కిచెన్ లో ఉన్నావు, అసలు నువ్వు ఒట్టి మనిషివి కూడా కాదు, 3 నెలల ప్రెగ్నెంట్వి, ఈ పనులన్నీ కూడా సమీరా బాను చూసుకుంటుంది, నువ్వు కొంచెం రెస్ట్ తీసుకో అని అంటుంది. ఆ మాటలు విన్న జకియా బాను అందుకు ఒప్పుకుంటుంది. ఆ తర్వాత లంచ్ చేసే సమయంలో, వడ్డించే సమయంలో మాత్రం జకియా బాను నేనే నా హస్బెండ్ కి వడ్డిస్తాను అని ఆ సమీరత కొంచెం గొడవ పడినట్లుగా మాట్లాడి అబ్బాస్ కి తనే స్వయంగా వడ్డిస్తూ ఉంటుంది. అయితే అప్పటి నుంచి కూడా చిన్న చిన్న గొడవలు అవ్వడం స్టార్ట్ అవుతూ ఉంటాయి. ఆ తర్వాత సమీరా బాను వెంటనే జకియా బానుని చూసి, నేను కొన్ని బట్టలు తీసుకోవాలి, నన్ను ఈ ఊర్లో ఉన్న బట్టల షాప్ దగ్గరికి తీసుకుని వెళ్తావా అని అడుగుతుంది. దానికి జకియా బాను సరే తీసుకుని వెళ్తాను అని ఆ బట్టల షాప్ దగ్గరికి తీసుకుని వెళ్ళగా సమీరా మాత్రం చాలా కాస్ట్లీ బట్టల్ని సెలెక్ట్ చేస్తూ ఉంటుంది. అయితే మన హీరోయిన్ జకియా బాను మాత్రం తక్కువ బడ్జెట్ లో మంచి నాణ్యత ఉన్న బట్టలను మాత్రమే తీసి చూపిస్తూ ఉంటుంది. అయితే సమీరా మాత్రం వాటిని ఇష్టపడకుండా ఉంటుంది. ఆ తర్వాత సమీరా బాను జకియా బానును చూసి, మన హస్బెండ్ కి నచ్చే టేస్ట్ లో నాకు బట్టల్ని మరియు పెర్ఫ్యూమ్స్ ని తీసి ఇవ్వని అడుగుతుంది. అప్పుడు జకియా బాను ఆ సమీరా చెప్పిన దానికి పూర్తి ఆపోజిట్ లో తన భర్తకి నచ్చినటువంటి డ్రెస్సుల్ని అలాగే నచ్చినటువంటి పెర్ఫ్యూమ్స్ ని తీసిస్తుంది. అది గమనించినటువంటి సమీరా వెంటనే ఆ జకియా బానును చూసి, ఏంటి నాకు మొత్తం ఏమీ తెలియదు అనుకుంటున్నావా, నువ్వు మన హస్బెండ్ కి నచ్చనటువన్నీ కూడా నా చేత కొనించి హస్బెండ్ ని నాకు దూరం చెయ్యాలని చూస్తున్నావా, అలా చేస్తే మన హస్బెండ్ నాకు దూరం అవుతాడని నువ్వు అనుకుంటున్నావు కదా, అలా ఎప్పటికీ జరగదు. అన్నట్టు నీకు ఒక విషయం చెప్పనా, నిజానికి మన హస్బెండ్ నీకే సొంతమని నువ్వు అనుకుంటున్నావు కదా, కానీ నిజం ఏమిటి అంటే అబ్బాస్ మొదట నన్నే ప్రేమించాడు, మేమిద్దరమే పెళ్లి చేసుకోవాల్సింది, కానీ అప్పట్లో మా ఇద్దరికి పెళ్లి జరగక నేను వేరే వాడిని పెళ్లి చేసుకున్నాను, తర్వాత నన్ను నెల రోజులకే తను విడిచిపెట్టి వెళ్లిపోయాడు, నేను అబ్బాస్ తో దూరంగా ఉండడం వల్లనే అబ్బాస్ నిన్ను పెళ్లి చేసుకున్నాడు, కానీ ఎప్పుడైతే నా హస్బెండ్ నన్ను వదిలిపెట్టి వెళ్లిపోయాడు అని అబ్బాస్ తెలుసుకున్నాడో నా కోసం అని పాకిస్తాన్కి వచ్చి నన్ను పెళ్లి చేసుకున్నాడు. మన హస్బెండ్ ఏమి నాకు మీద జాలిపడి నన్ను పెళ్లి చేసుకోలేదు, తను నన్ను ప్రేమించాడు కాబట్టే పెళ్లి చేసుకున్నాడు, అంటే నేను అబ్బాస్ నీ పెళ్లి కంటే ముందు నుంచే కూడా ప్రేమించుకుంటూ ఉన్నాం, ఇంకెప్పుడు నన్ను చులకనగా చూసి మాట్లాడొద్దు అని అంటుంది. దాంతో జకియా బాను వెంటనే అబ్బాస్ దగ్గరికి వెళ్లి ఈ విషయం గురించి అడగ్గా అప్పుడు అబ్బాస్ మళ్ళీ ఆ జకియా బానుని చూసి, సమీరా చెప్పింది నిజమే, అయినా నువ్వు దీని గురించి పెద్దగా ఆలోచించకు, మనం అందరం కూడా కలిసి జీవించాలి అని అంటాడు. ఆ తర్వాత జకియా బానుకు 3వ సంతానం కూడా కలుగుతుంది. అప్పటి నుంచి కూడా అబ్బాస్ ఆ జకియా బానుని పూర్తిగా అవాయిడ్ చేస్తూ తను చూస్తూ ఉండగానే తను సమీరాతో రొమాన్స్ చేస్తూ రాత్రి సమయంలో కూడా సమీరా దగ్గరే పడుకుంటూ ఉంటాడు. అంటే జకియా బానుని పూర్తిగా అవాయిడ్ చేస్తూ ఉంటాడు. అలాంటి సమయంలో ఈ సంవత్సరంలో వాళ్ళ పెళ్లి రోజు రావడంతో ఈసారి ఎలాగైనా అబ్బాస్ తో సినిమాకి వెళ్ళాలి అని జకియా రెడీ అవుతూ ఉంటుంది. అది చూసినటువంటి సమీరా ఆ జకియా బాను దగ్గరికి వచ్చి, ఏంటక్క ఈ రోజు మీ పెళ్లి రోజు అంట కదా, సరదాగా సినిమాకి వెళ్తున్నారా, వెళ్ళండి, మంచిగా ఎంజాయ్ చేసి రండి అని చెప్పి తను రూమ్ లోకి వెళ్లిపోతుంది. అలా రూమ్ లోకి వెళ్ళినటువంటి సమీరాకి మాత్రం జకియా బాను మరియు అబ్బాస్ ఇద్దరు కూడా సినిమాకి వెళ్ళకూడదు అని చాలా ఈర్ష్య పడుతూ ఇల్లు మొత్తాన్ని కూడా తన కంట్రోల్లోకి తీసుకోవాలి అని ప్లాన్ చేస్తూ ఉంటుంది. మరోపక్క జకియా బాను బాగా రెడీ అయ్యి థియేటర్ దగ్గరికి వెళ్లి చాలా సేపు వెయిట్ చేసి అయినప్పటికీ అబ్బాస్ రాకపోవడంతో అబ్బాస్ వర్క్ చేస్తున్నటువంటి ఆఫీస్ దగ్గరికి వెళ్తుంది. అబ్బాస్ మాత్రం అక్కడికి బాను రావడంతో చాలా కోపంతో ఆ జకియా బానును చూసి, నేను ఇక్కడ చాలా బిజీగా ఉన్నాను, నువ్వేమో సినిమాకి రాలేదని వెయిట్ చేస్తున్నావా, అసలు నీకు నువ్వేం చేస్తున్నావో నీకైనా అర్థమవుతుందా, నేను ఇక్కడ ఇంత బిజీగా ఉంటూ నువ్వు సినిమాకి వెళ్ళాలని ఇక్కడికి వచ్చావా అంటూ అందరం ముందర ఆ జకియా బానుని చాలా ఘోరంగా అవమానిస్తాడు. అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా చాలా అవమానంగా జకియా బానుని చూస్తూ ఉంటారు. అప్పుడు ఆ జకియా బానుకి అబ్బాస్ కి నా మీద పూర్తిగా కొంచెం కూడా ప్రేమ లేదు అని అర్థం చేసుకుని వెంటనే తిరిగి ఇంటికి వచ్చి తన 3 పిల్లల్ని కూడా తీసుకుని పుట్టింటికి వెళ్లిపోతుంది. అలా జకియా బాను
ఇంటికి రావడంతో తన ఫాదర్ జకియా బానుని చాలా జాగ్రత్తగా చూసుకుంటూ ఆ అబ్బాస్ నువ్వు బ్రతికి ఉండగా రెండో పెళ్లి చేసుకోవడం చాలా తప్పు అని అంటూ ఉంటాడు. అయితే జకియా బాను మదర్ మాత్రం జకియా బానుని చూసి మగవాళ్ళు అలాగే ప్రవర్తిస్తూ ఉంటారు, మనమే అడ్జస్ట్ చేసుకుని వెళ్ళాలి అని అంటూ ఉంటుంది. అయితే జకియా బాను మాత్రం కొద్ది రోజులు పుట్టింట్లో ఉంటే అబ్బాస్ తప్పు తెలుసుకుని ఇక్కడికి వస్తాడు అని అనుకుంటూ ఉంటుంది. కానీ అబ్బాస్ మాత్రం జకియా బాను దగ్గరికి రాకుండా ఉంటాడు. అలాంటి సమయంలోనే ఒక రోజు అబ్బాస్ మదర్ జకియా బానుకు ఫోన్ చేసి ఏంటమ్మా ఇక్కడి నుంచి పుట్టింటికి వెళ్లిపోయి మొగుడినే మర్చిపోయినట్లుగా ఉన్నావు అంటూ తిడుతూ ఉంటుంది. దాంతో ఆ జకియా బాను కూడా చాలా ధైర్యం చేసి తన అత్తయ్యతో చాలా కోపంగా మాట్లాడుతూ నీ కొడుకు నా దగ్గరికి వచ్చి క్షమాపణ చెప్పి నన్ను ఇంటికి తీసుకుని వెళ్ళాలి అని చెప్పి ఫోన్ పెట్టేస్తుంది. ఆ విషయం తెలుసుకున్నటువంటి అబ్బాస్ కూడా దీర్ఘంగా ఆలోచిస్తూ ఉంటాడు. మరోపక్క జకియా బాను ఈ నెల ఖచ్చితంగా అబ్బాస్ వచ్చి తనని తీసుకుని వెళతాడు అని ఆలోచిస్తూ ఉంటుంది. అయితే ఆ అబ్బాస్ మాత్రం జకియా బానుని తీసుకుని వెళ్ళడానికి రాకుండా జకియా బానుకి 400 రూపాయలు మనీ ఆర్డర్ చేస్తాడు. అది చూసినటువంటి జకియా బాను నన్ను తీసుకుని వెళ్ళడానికి రాకుండా డబ్బుల్ని పంపించాడా అని చాలా బాధపడుతూ ఆ 400 రూపాయలని కూడా తీసుకుని తన ముగ్గురు పిల్లల్ని కూడా పెంచి పోషిస్తూ ఉంటుంది. అలా ప్రతి నెలా కూడా 400 రూపాయలని పంపిస్తూ ఉంటాడు. సడన్ గా ఒక నెలలో ఆ 400 రూపాయలని కూడా పంపించకుండా ఆపేస్తాడు. దాంతో జకియా బాను డబ్బులు పంపించకపోతే పిల్లల్ని ఎలా చూసుకోవాలి అని చాలా బాధపడుతూ తను డైరెక్ట్ గా అబ్బాస్ దగ్గరికి వెళ్లి ప్రతి నెల 400 రూపాయలు పంపించేవాడివి కదా, ఈ నెల ఎందుకు పంపించలేదు అని అడుగుతుంది. ఆ మాటలు ఉన్నటువంటి అబ్బాస్ ఆ జకియా బానుని చూసి నువ్వు నా మీద ప్రేమతో ఇక్కడికి వచ్చావనుకున్నాను, కానీ నువ్వు డబ్బుల మీద ప్రేమతో ఇక్కడికి వచ్చావని అంటూ ఉంటాడు. దానికి ఆ జకియా బాను మాత్రం నేను ఎప్పటి నుంచి కూడా నీ మీద ప్రేమతో ఇక్కడికి వచ్చేయాలని ఎప్పటి నుంచో వెయిట్ చేస్తూనే ఉన్నాను, కానీ నువ్వే నా మీద ప్రేమ లేకుండా నా దగ్గరికి రాలేదు అని అంటూ ఉంటుంది. ఆ మాటలు విన్న అబ్బాస్ జకియా బానుని చూసి నేను నిన్ను సినిమాకి తీసుకుని వెళ్ళలేదు అని ఇక్కడి నుంచి పిల్లల్ని కూడా తీసుకుని నీ పుట్టింటికి వెళ్ళిపోయావు, అదా నా మీద నీకున్న ప్రేమ అని అంటూ ఉండగా ఆ మాటలు విన్న జకియా బాను అబ్బాస్ ని చూసి నేను ఎందుకు పుట్టింట్లో నుంచి వెళ్ళిపోయానో నువ్వు కనీసం అర్థం కూడా చేసుకోలేకపోయావు, నువ్వు సినిమాకి తీసుకుని వెళ్ళలేదు అని చెప్పి నేను ఇక్కడి నుంచి అలిగి వెళ్ళిపోలేదు, నేను బ్రతికి ఉండగా నువ్వు మరొక అమ్మాయిని తీసుకొచ్చి ఇంట్లో పెట్టావు కదా, అందుకే ఆ బాధను భరించలేక నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోయాను, అయినా కనీసం నన్ను అర్థం చేసుకునే వాడి దగ్గర నేను కలిసి ఉండలేను అని తన పిల్లల్ని తీసుకుని మళ్ళీ పుట్టింటికి వెళ్ళిపోతుంది. అప్పటి నుంచి కూడా తన మిషన్ కుడుతూ తన కుటుంబాన్ని పోషించుకుంటూ ఉంటుంది. ఈ జకియా బాను బాధపడుతూ ఉండడంతో తన తండ్రి వెంటనే జకియా బానును చూసి తన నెల నీకు 400 రూపాయలు ఇస్తే నువ్వు ఈజీగా బ్రతకవచ్చు, కానీ ఆ డబ్బులు లేకపోతే నువ్వు బ్రతకడం చాలా కష్టం, ఆ డబ్బులు కావాలి అని మనం కోర్టులో కేసు ఫైల్ చేద్దామని అంటాడు. దానికి జకియా బాను కూడా ఒప్పుకుంటుంది. దాంతో జకియా బాను ఫాదర్ వెంటనే కోర్టు దగ్గరికి వెళ్లి ఆ అబ్బాస్ నా కూతురు బ్రతికి ఉండగానే నా కూతురికి తెలియకుండా మరొక అమ్మాయిని పెళ్లి చేసుకుని వచ్చాడు, అది చాలా పెద్ద తప్పు, అది కాకుండా నెలకు 400 రూపాయలు ఇచ్చేవాడు, ఇప్పుడు అది కూడా ఇవ్వడం లేదు, నా కూతురు తన పిల్లల్ని చూసుకోవడానికి చాలా ఇబ్బందులు పడుతుంది, నా కూతురికి ప్రతి నెలా కూడా ఆ అబ్బాస్ డబ్బులు ఇవ్వాలి అని కేసుని ఫైల్ చేస్తాడు. ఆ విషయం తెలుసుకున్నటువంటి అబ్బాస్ మాత్రం నాకు వ్యతిరేకంగా కేసు ఫైల్ చేస్తారా, అసలు నాకు వ్యతిరేకంగా ఎవరు వాదిస్తారు, ఈ కేసులో వాళ్ళు ఎలా గెలుస్తారో నేను చూస్తాను అని అంటూ ఉంటాడు. ఆ తర్వాత ఈ కేసు కోర్టుకు రాగా జడ్జి వెంటనే అక్కడ ఉన్నటువంటి ఆ జకియా బానును చూసి మీ మత పెద్దలతో మాట్లాడుకుని ఈ సమస్యకి పరిష్కారం చూసుకోవచ్చు కదా, ఎందుకు కోర్టు వరకు వచ్చారు అని అడుగుతూ ఉంటాడు. అప్పుడు జకియా బాను మాట్లాడుతూ నేను అబ్బాస్ ఇద్దరం కూడా ప్రేమించి పెళ్లి చేసుకున్నాం, మేము మొదట్లో బాగానే ఉండేవాళ్ళం, మాకు 3 పిల్లలు పుట్టారు, ఆ సమయంలో ఈ అబ్బాస్ నాకు చెప్పకుండా పాకిస్తాన్కి వెళ్లి ఈ సమీరా బాను అనే ఒక అమ్మాయిని పెళ్లి చేసుకుని వచ్చాడు, దాంతో నేను నా 3 పిల్లలం కూడా రోడ్డు మీద పడ్డాం, ఇప్పుడు మేము బతకడానికి కూడా చాలా ఇబ్బందులు పడుతున్నాం, మేము బతకడానికి మాకు ప్రతి నెల 400 రూపాయలు కావాలి అని అంటూ ఉంటుంది. ఆ మాటలు విన్న జడ్జి వెంటనే ఆ జకియా బానుని చూసి ఈ మాటలన్నీ మీరు చెప్పడం కాదు, మీ తరపున ఎవరైనా ఒక లాయర్ గారు మాట్లాడాలి అని అంటాడు. అయితే కోర్టులో ఉన్న ఎవరో కూడా ఆ జకియా బాను తరపున వాదించడానికి ముందుకు రారు. కానీ సరిగ్గా అదే సమయంలో సునీత జైన్ అనే ఒక లాయర్ మాత్రం నేను జకియా బాను తరపున వాదిస్తాను అని ముందుకు వస్తుంది. అప్పుడు జడ్జి కేసుని మళ్ళీ వాయిదా వేస్తాడు. ఆ సమయంలో సునీత జైన్ దగ్గరికి తన బ్రదర్ వచ్చి ఈ జకియా బాను కేసును ఒప్పుకున్నావు, తన దగ్గర నుంచి కొంచెం కూడా నీకు డబ్బులు రావు అని అంటూ ఉంటాడు. అయితే సునీత మాత్రం తన తమ్ముడిని చూసి ఆ జకియా బాను తన హస్బెండ్ కి వ్యతిరేకంగానే కోర్టులో కేసు ఫైల్ చేసింది, దాన్ని చూస్తేనే మనకు అర్థమవుతుంది కదా తన దగ్గర ఏమీ డబ్బులు లేవని, ఈ అమ్మాయి దగ్గర నుంచి నేను రూపాయి కూడా ఫీజు తీసుకోకుండానే తనకు న్యాయం జరిగేలాగా చేస్తాను అని అంటూ ఉంటుంది. అబ్బాస్ వాళ్ళ ఇంట్లో ఈ విషయం తెలిసి వాళ్ళు చాలా కోపంతో రగిలిపోతూ ఉంటారు. సమీరా బాను అబ్బాస్ దగ్గరికి వచ్చి
వచ్చి తను 400 కదా అడిగింది, అదేమి నీకు పెద్ద సమస్య కాదు, ఆ 400 కూడా ప్రతి నెల తనకి ఇచ్చేవచ్చు కదా అని అంటూ ఉంటుంది. అయితే అబ్బాస్ మాత్రం సమీరా బానును చూసి, లేదు అలా ఇస్తే నేను తన చేతిలో ఓడిపోయినట్లు అవుతుంది, నేను మాత్రం తనకు రూపాయి ఇవ్వను అంటూ ఉంటాడు. ఆ తర్వాత అబ్బాస్ వాళ్ళ ఫ్యామిలీ వెంటనే జకియా బాను ఫ్యామిలీకి ఫోన్ చేసి మనం దీన్ని కోర్టులో కాదు ఇక్కడే సెటిల్మెంట్ చేసుకుందామని చెప్పి ఇంటికి పిలుస్తారు. దాంతో జకియా బాను మరియు తన ఫాదర్ ఇద్దరు కూడా ప్రాబ్లం సాల్వ్ అయినట్లుగా ఉంది అనుకుని ఇద్దరు అక్కడ ఇంటికి వెళ్తారు. అయితే ఇంటికి వచ్చినటువంటి జకియా బానును చూసినటువంటి అబ్బాస్, నువ్వు నన్ను ఎదిరించినప్పుడే నీకు నాకు ఎటువంటి సంబంధం లేదు, ఇక నేను నీతో కలిసి ఉండలేను అని తలాక్ తలాక్ అని 3 సార్లు చెప్పి ఇప్పటితో నీకు నాకు విడాకులు అయిపోయాయి, ఇదిగో నీకు చెల్లించాల్సిన భరణం కూడా తీసుకో అని చెప్పి ఒక 2000 రూపాయల్ని ఆ జకియా బాను చేతిలో పెడతాడు. దాన్ని చూసినటువంటి జకియా బాను తలాక్ చెప్పేసి 2000 రూపాయలు చేతిలో పెడితే నేను నా పిల్లల్ని ఎలా కాపాడుకోగలను అని చాలా బాధపడుతూ అక్కడి నుంచి తన ఫాదర్ ని తీసుకుని ఇంటికి వచ్చేసి చాలా బాధపడుతూ కుట్టు మిషన్ కొట్టుకుంటూ ఉంటుంది. అలాంటి సమయంలోనే సునీత జైన్ మళ్ళీ ఆ జకియా బాను దగ్గరికి వెళ్ళి, నీ హస్బెండ్ నీకు తలాక్ చెప్పినంత మాత్రాన మొత్తం అయిపోలేదు, నువ్వేం భయపడకు, మనం వేరే కోర్టుకి వెళ్ళి అప్లై చేసి నీకు ఖచ్చితంగా నేను న్యాయం జరిగేలాగా చేస్తాను అని చెప్పడంతో దానికి జకియా బాను కూడా ఒప్పుకుంటుంది. ఆ తర్వాత వీళ్ళు కోర్టుకి వెళ్ళి జడ్జి దగ్గర మాట్లాడుతూ మాకు ప్రతి నెలా కూడా ఖర్చులకు డబ్బులు కావాలి అని చెప్పడంతో అక్కడ ఉన్నటువంటి అబ్బాస్ మాత్రం నాకు తనకి విడాకులు అయిపోయాయి, అలాంటప్పుడు తనకి నాకు ఎటువంటి సంబంధం లేనప్పుడు నేనెందుకు తనకు డబ్బులు కట్టాలి అని అంటూ ఉంటాడు. దాంతో జడ్జి వెంటనే వాళ్ళిద్దరిని చూసి, మీ మతంలో ఎటువంటి సమస్యలను పరిష్కరించడానికి ఒక కమిటీ ఉంటుంది కదా, మీరు వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీ సమస్యకి పరిష్కారం చూసుకోండి అని అంటాడు. దాంతో జకియా బాను అబ్బాస్ ఇద్దరు కూడా వాళ్ళ మత పెద్దల దగ్గరికి వెళ్ళగా మత పెద్దలు కూడా అబ్బాస్కి అనుకూలంగా మాట్లాడుతూ ఉంటారు. అయితే జకియా బాను మాత్రం తలాక్ తలాక్ అని 3 సార్లు చెప్పినంత మాత్రాన అతనికి నాకు సంబంధం లేకుండా పోదు, అలా తలాక్ అని 3 సార్లు చెప్పి నన్ను దూరం చేసుకున్నంత మాత్రాన నేను నా పిల్లల్ని ఎలా పెంచి పోషించాలి, అసలు ఈ తలాక్ అనే పదం ఖురాన్లో ఎక్కడా కూడా లేదు, మీరే ఎందుకు ఈ విధంగా చెప్తున్నారు, మీరెందుకు అబ్బాస్ కి అనుకూలంగా మాట్లాడుతున్నారు అంటూ గట్టిగా మాట్లాడుతుంది. దాంతో ఆ మత పెద్దలు కూడా ఆ జకియా బానును చూసి, మత పెద్దలమే అని కూడా కొంచెం కూడా గౌరవించకుండా నువ్వు మమ్మల్ని ఎదిరించి మాట్లాడుతున్నావు, నీ సమస్యకి ఇక్కడ పరిష్కారం దొరకదు, నువ్వు కోర్టుకే వెళ్ళు అని అంటారు. ఆ తర్వాత సునీత జకియా బాను కోసం కోర్టులో చాలా తీవ్రంగా వాదిస్తూ ఉండడంతో చివరికి ఆ కోర్టులో జకియా బానుకి ప్రతి నెల 22 రూపాయల భరణం చెల్లించాలి అని కోర్టు తీర్పునిస్తుంది. ఆ తీర్పుని విన్నటువంటి జకియా బాను చాలా బాధపడుతూ నేను 22 రూపాయలతో ఏం చేసుకోగలను అని అంటూ ఉంటుంది. అయితే సునీత జైన్ మాత్రం జకియా బాను దగ్గరికి వచ్చి, నువ్వు కేవలం 22 రూపాయలను మాత్రమే చూస్తున్నావు, కానీ నేను ఈ కేసులో మనది మొదటి విజయం అయ్యింది, మనం సుప్రీం కోర్టు వరకు వెళ్ళొచ్చు, నెక్స్ట్ మనం వేరే కోర్టులకు వెళ్ళి ఈ కేసును ఫైల్ చేద్దామని అంటుంది. ఆ తర్వాత నుంచి కూడా సమాజంలో ఉన్న వాళ్ళందరూ కూడా జకియా బానును చూసి ఈ జకియా బాను తన హస్బెండ్ కి వ్యతిరేకంగానే కేసు ఫైల్ చేసింది అని తనని చాలా నీచంగా చూస్తూ ఉంటారు. అలాంటి సమయంలోనే అంటే 1981లో ఆ ప్రాంతంలో చాలా మత కల్లోలాలు జరుగుతూ ఉంటాయి. దాంతో జకియా బాను ఇక్కడ ఉంటే నా పిల్లలు కూడా చెడిపోతారు అని వెంటనే తన పిల్లలందరినీ కూడా తీసుకుని అబ్బాస్ ఇంటి దగ్గరికి వెళ్తుంది. అబ్బాస్ తనను చూసి, నువ్వు నా మీద కేసు ఫైల్ చేసావు, ఇప్పుడు నా దగ్గరికి రావడానికి నీకు ఎలా మొహం చెల్లింది, నీ మొహం చూడబుద్ధి కావడం లేదు అని అంటూ ఉంటాడు. అయితే ఆ జకియా బాను మాత్రం అబ్బాస్ని చూసి, నేనేమి నీ ఇంటికి రాలేదు, నీ ఇంటి పక్కన ఉన్న స్థలంలో ఒక ఇల్లు ఉంది కదా, అక్కడ ఉండడం కోసం వచ్చాను, అది నీదేమీ కాదు, బాగా గుర్తు తెచ్చుకో, అది నా పేరు మీదకి రాసిచ్చావు కదా అని అంటుంది. అక్కడ జకియా బాను చాలా లీగల్ గా మాట్లాడడంతో అబ్బాస్ కూడా తనని ఏమీ మాట్లాడలేక సైలెంట్ గా ఇంటి లోపలికి వెళ్ళిపోతాడు. అలా జకియా బాను అబ్బాస్ ఇంటి పక్కన ఉన్న ఇంట్లోనే ఉంటూ కోర్టుకి మాత్రం హాజరవుతూ ఉంటుంది. అలాంటి సమయంలోనే కోర్టులో జడ్జి తీర్పునిస్తూ ఈ జకియా బానుకి ప్రతి నెల 400 రూపాయలు ఇవ్వడం కుదరదు, కానీ ప్రతి నెల 150 రూపాయలు ఇవ్వమని చెప్పి కోర్టు ఆర్డర్ ఇస్తుంది. అయితే సునీత జైన్ మాత్రం ఆ జకియా బాను దగ్గరికి వచ్చి, నువ్వేం బాధపడకు, నీకు 400 రూపాయలు ఇప్పించే బాధ్యత నాది, మనం నెక్స్ట్ ఈ కేసుని సుప్రీం కోర్టులో ఫైల్ చేద్దాం అని అంటుంది. ఆ తర్వాత రోజు మార్నింగ్ సునీత జైన్ ఒక స్వీట్ బాక్స్ ని ఆ అబ్బాస్ దగ్గరికి తీసుకుని వెళ్ళి, ఏంటి అబ్బాస్, నువ్వు రోజు రోజుకి కూడా ఈ కేసులో ఓడిపోతున్నావు, ఈ కేసులో నువ్వు ఓడిపోవడానికి కారణం నీ అహంకారమే, నువ్వు మాత్రం ఈ కేసులో గెలిచే ప్రసక్తే లేదు అని చెప్పి అక్కడి నుంచి వచ్చేస్తుంది. అలా జకియా బాను అబ్బాస్ తో కోర్టులో పోరాడుతూ ఉండగా ఆ సమయంలో జకియా బాను ఫాదర్ కూడా చనిపోతాడు. అయినప్పటికీ జకియా బాను తన ఫాదర్ చనిపోయినప్పటికీ మనసులో చాలా బాధపడుతూనే, నా ఫాదర్ ఎప్పుడూ కూడా అబ్బాస్ దగ్గర నుంచి నాకు 400 రూపాయలు ఇప్పించాలి అనుకుంటూ ఉండేవాడు, ఈ కేసులో నేను 400 రూపాయలు ప్రతి నెలా కూడా అబ్బాస్ దగ్గర నుంచి తీసుకోవాలి, అప్పుడే నా ఫాదర్ ఆత్మకి శాంతి కలుగుతుంది అని అనుకుంటూ ఉంటుంది.
ఆ తర్వాత జకియా బాను వెంటనే ఈ కేసుని సుప్రీం కోర్టు దగ్గరికి తీసుకుని వెళ్ళగా అక్కడ అబ్బాస్ సుప్రీం కోర్టులో చాలా తీవ్రంగా వాదిస్తూ ఉంటాడు. అయినప్పటికీ జకియా బాను తరపున వాదిస్తున్నటువంటి సునీత కూడా గట్టిగా వాదిస్తూ చివరకు సునీత జడ్జిని చూసి, మీరు నా వాదనాన్ని బేస్ చేసుకోవాల్సిన అవసరం లేదు సార్, మీరు నా క్లయింట్ జకియా బాను వాదనాన్ని ఒకసారి వినండి అని చెప్పి జకియా బానును బోన్లోకి పిలుస్తుంది. అప్పుడు జకియా బాను జడ్జిని చూసి మాట్లాడుతూ, సార్ నేను ఆ అబ్బాస్ ఇద్దరం కూడా ప్రేమించి పెళ్లి చేసుకున్నాం. ఆ తర్వాత మాకు 3 పిల్లలు పుట్టిన తర్వాత తను నేను బ్రతికి ఉండగానే నాకు చెప్పకుండా పాకిస్తాన్కి వెళ్ళి ఒక అమ్మాయిని పెళ్లి చేసుకుని వచ్చేసాడు. అప్పటి నుంచి కూడా నేను నా పిల్లలను రోడ్డు మీద పడిపోయాం. నేను కుట్టు మిషన్ కుట్టుకుంటూ నా పిల్లల్ని బ్రతికిస్తున్నాను. నేను ఇప్పుడు నా హస్బెండ్ మీద ఒక కేసు ఫైల్ చేసినందుకే సమాజం నన్ను ఒకలా చూస్తూ ఉంది. అంటే నా హస్బెండ్ నేను బ్రతికి ఉండగా ఒక అమ్మాయిని పెళ్లి చేసుకుని వస్తే అది తప్పు లేదు. అదే నేను నా హస్బెండ్ బ్రతికి ఉండగా మరొక అబ్బాయిని పెళ్లి చేసుకుని వస్తే ఈ సమాజం నన్ను యాక్సెప్ట్ చేస్తుందా? అస్సలు యాక్సెప్ట్ చేయదు. అంటే మన దేశంలో నా హస్బెండ్కి ఒక న్యాయం, నాకు ఒక న్యాయమా? మీరే చెప్పండి. నేను నా పిల్లల్ని ఎలా బ్రతికించుకోవాలో మీరే తీర్పునివ్వండి అని అంటుంది. జడ్జి వెంటనే ఆ జకియా బాను మాటల్ని విని తీర్పునిస్తూ ఈ అబ్బాస్ ఖచ్చితంగా ప్రతి నెలా కూడా జకియా బానుకి 400 రూపాయలు ఇవ్వాలి అని తీర్పునిస్తారు. ఆ తర్వాత కోర్టు నుంచి బయటకు వచ్చినటువంటి జకియా మాట్లాడుతూ, ఈ ముస్లిం సమాజంలో ఉన్నటువంటి మహిళలకి చాలా అన్యాయం జరుగుతుంది. వాళ్ళందరినీ కూడా వంటింట్లో తొక్కి పెట్టాలని చూస్తున్నారు. మీరు మీకు జరిగినటువంటి అన్యాయాన్ని బయటికి తీసుకొచ్చి మాట్లాడాలి, అప్పుడే మీకు న్యాయం జరుగుతుంది అని మహిళలందరినీ కూడా మోటివేట్ చేసే విధంగా ఈ జకియా బాను మాట్లాడుతూ ఉంటుంది. అక్కడతో ఈ మూవీ అయిపోతుంది. కన్నన్ గతం ఏమిటి? అసలు కన్నన్ని ఆ ఊర్లో ఉన్న ప్రజలందరూ ఎందుకు దేవుళ్లాగా చూస్తున్నారు? అసలు గోల్డ్ ఫిష్ అంటే ఏమిటి? ఎందుకు అందరూ కూడా ఆ గోల్డ్ ఫిష్ కోసమే ఎదురు చూస్తున్నారు? అసలు రాజువేల్ అనే వ్యక్తి శ్రీకృష్ణుడు వంశానికి సంబంధించిన వాళ్ళందరినీ కూడా ఎందుకు చంపుతున్నాడు? అసలు ఆ గ్రామంలో ఉన్న ప్రజలందరూ కూడా ఎందుకు నవ్వకుండా సీరియస్గా ఉంటున్నారు? అసలు కొడుకు పెళ్లిని తండ్రి ఎందుకు ఆపాలని చూస్తున్నాడు? వీటన్నిటికీ సమాధానం తెలియాలి అంటే మీరు ఖచ్చితంగా రెట్రో మూవీని చూడాలి. ఈ తమిళ్ ఫుల్ మూవీ స్టోరీని తెలుగులో వినాలి అనుకుంటే ఈ వీడియో డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ ని క్లిక్ చేసి చూడండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఫ్రెండ్స్, ఇప్పుడు మీరే చెప్పండి, మన దేశంలో త్రిపుల్ తలాక్ని రద్దు చేయడం తప్పు అంటారా, కరెక్ట్ అంటారా? కామెంట్ చేసి చెప్పండి. ఫ్రెండ్స్, వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే మాకు నెక్స్ట్ వీడియో చేయడానికి ఎంకరేజింగ్ గా ఉంటుంది. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.